అభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనన్నినా అభయము సంగిన దేవా అభయము సంగిన దేవా నేరములెన్నెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా నేరములెన్నెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా పాపపు పరుగులో నేను మరచిని మార్గమును నేను వదలితిని మార్గమును పాపపు పరుగులో నేను మరచితిని మార్గమును నేను వదలితిని మార్గమును విడువను నిన్ను ఎడబాయనన్నినా అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా అందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును వాసించితినయ్యా అందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును వాసించితినయ్యా ఆవేదనలో నమదిలో తండ్రిని గుర్తించితిని నా ఇంటిని గుర్తించితిని ఆవేదనలో నమదిలో తండ్రిని గుర్తించితిని నా ఇంటిని గుర్తించితిని విడువను నిన్ను ఎడబాయనన్నినా అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా ప్రభు సన్నిధి పరుగిడితిని పాపము ఒప్పుకొంటిని పశ్చాత్తాపముతో పరుగిడితిని పాపము ఒప్పుకొంటిని పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు ప్రేమతో నన్ను చేర్చుకొనెను పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు ప్రేమతో నన్ను చేర్చుకొనెను విడువను నిన్ను ఎడబాయనన్నినా అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసితివయ్యా ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా
చేసితివయ్యా, నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవా, నాకు ధరింపజేసిన దేవా, నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవా, నాకు ధరింపజేసిన దేవా, విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా, ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, నిండుగా నా హృదయముతో స్తుతులార్పించేదాను దేవా, స్తుతులార్పించేదాను, నిండుగా నా హృదయముతో స్తుతులార్పించేదాను దేవా, స్తుతులార్పించేదాను, విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా, ప్రార్థన చేసుకుంటాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట మీకు వందనాలు. ఇంతవరకు సహాయపడ్డందుకు, నడిపించినందుకు మరి స్తుతించి ఆరాధిస్తున్నాం. ఆత్మదేహాలు రక్తప్రోక్షణ తెస్తున్నాం. కడిగి పవిత్రపరచండి. మా ఇళ్ళ మీరు కలిగి ఉన్న మౌనతమైన ఉద్దేశాలు, నిత్యమైన మీ సంకల్పం కొరకు మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానిదని హృదయ మరణమే మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకందగిన సహాయకుడు, ఉన్నవాడు అనుమానమైన దేవుడు. అందుకొరకై మనం పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మీరు జరిగిస్తున్న ప్రతి కార్యము, నడిపిస్తున్న విధానం అంతటి కొరకై హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ప్రాణాత్మ దయరీతిగా మీ ప్రయాస రక్త ప్రోక్షణ తీస్తుండగా దయతో క్షమించి కడిగి పవిత్రపరచండి. గత పతనాలు, బలహీనతలు, కొరతలన్నీ కూడా పేకుమాడు కార్చిన ప్రశస్తమైన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి సంపూర్ణం తెచ్చుకుంటుండగా మన్నించి కడిగి పవిత్రపరచండి. మేలుకై జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఓ తండ్రి, జీవగల వాక్యంతో మాతో మాట్లాడము, మమ్మల్ని సంధించము, మీరే మమ్మల్ని దర్శించము. ఉదయకాల సమయం మా కొరకై దీవెనకరంగా చేసి తద్వారా కేవలం మీకు మాత్రం
మేము తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ కనికరించి కార్యం జరిగించము. వాళ్ళకి అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దయచేసి మీరే జ్ఞాపకం చేసుకొని కనికరించి మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆలోచనకాలతో నడిపించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకమైన సహాయకుడు అని నమ్మి స్తుతించి ఆరాధించి మళ్ళీ కొనియాడుతున్నాం. దేవ మీరే జ్ఞాపకం చేసుకురండి. తద్వారా మీకు భయం తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఓ తండ్రి సహాయం చేయనైనా దయచేసి మీరు కార్యక్రమంలో సహాయం చేయండి. వీళ్ళకై జ్ఞాపకం చేసుకొని వాక్యంతో మాట్లాడి బలపరిచి ఈ నామానికి మహిమ కన్నట్లుగా ముందుకు మీరే కొనసాగింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా కరుణించు, కార్యం జరిగించమని సమయంలో ప్రాధాన్యపడుతుంటున్నాం. జరిగిస్తున్న ప్రతి కార్యం కొరకై హృదయం స్తుతించి ఆరాధించి మళ్ళీ కొనియాడుతుంటున్నాం. తండ్రి అంగీకరించండి. ఎలాగై జ్ఞాపకం చేసుకురండి. తద్వారా మీరు దేశాలు నెరవేర్చుకొని మీరు మాత్రం మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దయగల స్థలంగా అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుతూ లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. లేవియా కాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 11వ వచనం. లేవియా కాండం 19:11. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. మాట గమనించండి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు. షల్ నాట్ స్టీల్ అని రాయబడింది. దొంగతనం దేవుని దృష్టికి పాపము. దొంగతనం చేయడం వల్ల కలిగేటువంటి నష్టం. దేవుని యొక్క వాక్యంలో దొంగతనం చేసిన వాళ్ళు నష్టపోయినట్టు దేవుని యొక్క వాక్యం చెప్తారు. కొన్ని పర్యాయాలు ఆకలి చేత దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇష్టమైన వస్తువులను ఆశించి దొంగతనం చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది దొంగతనం చేసి వాటితోనే నష్టపోయిన వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండం 31వ అధ్యాయము. ఆదికాండం 31వ అధ్యాయం 30వ వచనం. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవత నేల దొంగిలితివనగా. లాబాను యాకోబు దగ్గరికి వచ్చి చెప్తున్న మాటలేమని, నీ తండ్రి ఇంటి మీద వాంఛగలవాడవై వెళ్ళిన ఎడల వెళ్ళుము, కానీ నా దేవతల నేల దొంగిలితివనగా. తర్వాత 34వ వచనం. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాన గుడారమంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట లేవలేనందున తాము కోప్పడకూడదు,
నేను ఇక్కడ అడగానున్నానని చెప్పాను. అతను ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. దేవుని వాక్యం గమనించండి. ఆమెకు విగ్రహముల మీద వాంఛ. ఎవరికి? రాహేలమ్మకు. విగ్రహములు అంటే ఆమెకు ఇష్టం. అందుకని ఏం చేసింది? ఇల్లు విడిచి వచ్చేటప్పుడు విగ్రహాలను దొంగిలించిందన్న సంగతి యాకోబుకు తెలుసా అంటే బహుశా తెలియదు అనుకుంటాను. అందుకని విగ్రహాలను ప్రేమించినటువంటి రాహేలు యాకోబుకి ఇష్టరాలే. కానీ తన జీవితంలో తను ఎంత నష్టపడిందంటే అంతగా నష్టపడినట్టు లేఖనాలు మనం చూస్తాం. గుర్తించుకోరా, దొంగతనం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. దొంగతనం చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అనగా ఆకాను కుటుంబం. ఆకాను దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఏం చేశాడు? దాన్ని దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకునే కారణం చేత దేవుడు ఏం చేశాడు? ఆయన మీద, ఇజ్రాయేల్ మీద కోపగించి వారితో రావడం మానేశాడు. అందుకని హాయి వారి ఎదుట వాళ్ళు ఏం చేశారు? ఓడిపోయారు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆశించి దొంగిలించాడు, శబ్దమైనటువంటి దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి 22వ వచనం. 21. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనార పై వస్త్రమును 200 తులాల వెండిని 50 తురముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఈ మాట గమనించండి. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారి డేరా ఎద్దుకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. దీని ఫలితం ఏంటి? 25వ వచనం. అప్పుడు యెహోషువ నివేలమును బాధపరిస్థితి, నేను యెహోవాను బాధపరచునగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. దేవుని యొక్క వాక్యం గుర్తించుతారా? ఇశ్రాయేలీయులందరూ వాన్ని రాళ్లతో చావగొట్టిరి. దాని యొక్క ఫలితం ఏంటా ఫలితం? కాబట్టి దొంగిలించి నా కారణాన్ని బట్టి చావును తెచ్చుకున్నాడు. ఎవరు? ఆకాన్. శాపాన్ని తెచ్చుకుంది ఎవరు? రాహేల్ అని చెప్పవచ్చు. అందుకని తను గొడ్రాలు. తన జీవితం అంతా చాలా రోజులు ఏం కాల పిల్లలే. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. ఇస్కరియోతు యూదా శిష్యుడే, అపోస్తలుడే, పిలువబడిన వాడే, కానీ ఆయనకున్నటువంటి లక్షణం ఏంటి? దొంగతనం. వాక్యంలో రాయబడింది, వాడు బీదల మీద శ్రద్ధ కలిగి చెప్పలేదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి దొంగ కాబట్టి ఆ మాట చెప్పానంట. అంటే దాని ఫలితం ఏంటి? డబ్బు మీద ఆయనకు ఆశ.
డబ్బును ప్రేమించేటువంటి వ్యక్తి. అందుకని ఏం చేసిందంటే ఆయన అందులో 1000 పడింది దొంగిలిస్తూ వచ్చాడు. డబ్బు మీద అంతా ఉన్నవాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా అప్పగించడానికి డబ్బు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బుతో తాను సుఖపడ్డా, ఆ డబ్బుతో తాను సంతోషపడ్డా, ఆ డబ్బును ఏమంతా అనుభవించాడా? కాబట్టి సమాజ మందిరంలోనికి డబ్బు తీసుకొని వెళ్ళి పాడేసి, కాబట్టి పొలంలోనికి వెళ్ళి చెట్టు కూరేసుకొని చచ్చిపోయినాడు. ఆయన నేల మీద పడ్డప్పుడు రేకులు బయటకు వచ్చినాయి. దేవుని వాక్యం రాయబడ్డాయి. ఆ డబ్బుతో కుమ్మరివాని పొలం కొనారు, శ్మశాన వాటిక అంటారు. దేవుని వాక్యం చెప్తున్నారా? దొంగతనం చేసిన వాడు ఎవరు ఉన్నాడు? మంచిగా ఎవరులే. రాహేలు కష్టం అనిపించింది. ఆకాను చాలా శ్రమ పడ్డాడు, చివరికి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇస్కరియోతు యూదా దొంగతనం చేస్తూ వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. డబ్బును ప్రేమించేవాడు కాబట్టి డబ్బుతో తాను సుఖపడినట్టు సంతోషపడినట్టు ఏమీ లేదు. సరే, అలాగే మనం కూడా ఏం చేస్తాము? చాలా సార్లు దొంగతనం చేస్తాం కదా సార్. ఏం దొంగతనం చేస్తాం మరి? మనం ఇల్లు దోషిందా అంటే ఏం దోయలేము, ఎక్కడికైనా ఏమైనా తెచ్చుకున్నామంటే ఏం తెచ్చుకోలేము. దేవుని వాక్యంలో దేవుడు చెప్తాడేమని, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితుమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ అయ్యాక దొంగిలితిరి. దేవుని వాక్యం చెప్పింది. ఏం చేయమంట మనం? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏమీ లేదు. దేని విషయంలో? మేము నీ దొంగిలితుమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ అయ్యాక దొంగిలితిరి. ఏమి ఎట్లా? దేవుని భాగాన్ని దేవునికి ఇయ్యం. దొంగతనం చేస్తాం కదా, నెల లేకుంటే పంట పొలము, లేకుంటే మనకు వచ్చినటువంటి దాంట్లో మన సమయాన్ని కూడా ఎవరికి ఇవ్వం? దేవునికి ఇవ్వం. ఏమకి ఏం చేస్తాం? దొంగతనం చేస్తాం. మనం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం కూడా దొంగతనమే. దేవుని వాక్యం చెప్తాడు, మీరు నా యొక్క దొంగిలితిరి అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనమేమి ఇవ్వమని? మన భాగమును నమ్మకంగా యథార్థంగా దేవునికి. కొంతమంది దాచిపెట్టుకుంటారు కదా, కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటి కొరకు ఏం చేస్తారు? ఉపయోగిస్తారు వాటిని. ఇష్టం వచ్చినట్టు అంటే మేము సేవకుల్లో పెడుతున్నాం కదా, లేకుంటే అనాథలకు పెడుతున్నాం కదా, లేకుంటే ఇంకేమైనా విధవరాలకు పెడుతున్నాం కదా, ఏం చేస్తారు? మేము తినట్లేదు అనుకుంటాం. అది కూడా తప్పేశారు. దేవుని సొమ్ము ఎక్కడ రావాలంట? దేవుని వాక్యం రావాలి. చూడండి 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంటే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నేను అనాథలకు పెడుతున్నా, అర్పాన్స్ పెడుతున్నా, లేకుంటే పేదలకు పంచి పెడుతున్నా, లేకుంటే ఇంకో దానికి ఖర్చు పెడుతున్నా, దేవుని సేవకులకి ఇన్నవడేమని చెప్పిండి ఆయన దేవుని సొమ్మును. దేవుని వాక్యం ఏం చెప్పింది? 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మందిరంలోనికి తీసుకొని రా. అంతేగాని నేను వచ్చినటువంటి ₹1,00,000 ఉంటాయి, 10,000 తీసేసి సేవకులను పోషిస్తుందంటే నిన్ను పోషించమని దేవుడు చెప్పినాడా? సేవకులను పోషించమని దేవుడు చెప్పాడా? అనాథలను పోషించమని దేవుడు చెప్పాడా? దేవుని భాగము తీసి వాళ్ళకి ఇమ్మని దేవుడు చెప్పాడా? అలాంటి దేవుడు ఎందుకు రాసి పెట్టాడు? నా మందిరం నిధిలోనికి తీసుకొని రమ్మని చెప్పి దేవుడు ఎందుకు చెప్పాడు? కొంతమంది అనుకుంటారేమని, వాళ్ళ పేరు కొరకు వాళ్ళ ఘనత కొరకు ఖర్చు పెడతారు కొంతమంది. మన బ్రదర్ ఎంత హెల్పింగ్ నేచరో, పలానా సిస్టర్కి ఎంత సమర్పణనో, ఎంత ప్రేమనో వాళ్ళంటే ఎక్కడికి వెళ్ళొచ్చింది? అది ఏం చేసి సంపద తీసుకొచ్చినావు? ఎవరి సొమ్మని ఖర్చు పెట్టావు?
దేవుని వాక్యం గుర్తించి. అందుకే ఏమైందంటే మరి 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని రాయబడ్డది. కడుపులరా దేవుని వాక్యం గుర్తించు. దొంగతనం చేసినటువంటి రాహేలు, ఆకాను, ఇస్కరియోతు యూదా బాగుపడలా. ఈ దినంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను కూడా మన సమర్పణ, మన దశమ భాగము, మన దేవుని భాగమును దేవునికి ఇయ్యక దొంగతనం చేస్తున్నామా? లేదంటే దేవునికి వాళ్ళ సమయాన్ని కూడా, ఎంత సమయం దేవునికి ఇవ్వాలి? పర్ డే 2 గంటల 24 నిమిషాలు దేవునికి ఇవ్వాలంట. ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు దేవుని సన్నిధిలో? దేవునితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు పర్ డే? జాగ్రత్తగా గుర్తించు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని భాగంను దేవునికి ఇయ్యక, దేవుని సమయాన్ని దేవునికి ఇయ్యక ఏం చేస్తున్నాం? మనం వాడుకుంటున్నాం. అంత మాత్రం కాదు, దేవుని మహిమను కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? దొంగిలిస్తాం. ఎవరు? నెబుకద్నెజర్ వలె దేవుని మహిమను కూడా కొన్ని సందర్భాల్లో దొంగిలిస్తాం మనం కదా. ఆయనకు రావాల్సిన మహిమను మనకు ఆరోపించుకుంటాం. దేవునికి రావాల్సిన ఘనతను మనం తెప్పించుకుంటాం. బ్రదర్ అంటే ఎంతో సూపర్ అనాలి కదా నేను. నన్ను మనకుంటా సార్ ఆ నేచర్ ఏంటిది? బలానా సిస్టర్ ఎంతో సూపర్ అంటే, ఎంత బాగా పాడతాడంటే బ్రదరు, ఎంత బాగా వాయిస్తారంటే, ఎంత బాగా ప్రసంగం చేస్తారంటే, ఎంత బాగా సమర్పించుకుంటారంటే, బ్రదర్ అంటే మా అన్నకి ఇంకా ఉండడు, ఇక ఆకాశంలో తేలి ఆడుతుంటాడు అనమాట కదా. దేవుడిచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి ఇవన్నీ తీసుకొని మన మీద ఉపయోగించుకుంటే ఏం లాభం చెప్పండి? ప్రయోజనం ఏముండదు. కంపెనీలో పనిచేసేవాడు, కంపెనీ యజమానికి పేరు వస్తుంది కానీ కంపెనీలో పనిచేసేవానికి రాదు ఎప్పటికి పేరు. మనం కూడా అంతే, దేవుని ద్రాక్షలో పనిచేస్తున్న పనులను తప్ప కానీ, మనం పని ద్వారా యజమాని ఘనత రావాలి తప్ప కానీ పనుల్లో మనకెందుకంట. అందుకే వాళ్ళు ఏమన్నారు? అన్ని చేసిన తర్వాత కేవలం నిష్ప్రయోజన దాసులమని ఒప్పుకోమని చెప్పింది కానీ ది గ్రేట్ సర్వెంట్ అని చెప్పమని ఎక్కడ చెప్పుకోమని చెప్పలే. యజమాని పొగడాలి మనల్ని, మన నమ్మకమైన మంచి దాసులని ఆయన మెచ్చుకోవాలి. కానీ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు, మనుషుల చేత కొనియాడబడిన వాడికి శ్రమ, మనుషుల చేత మెప్పు పొందేవాడు యోగ్యుడు కాడు. ఒకనాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే చెప్తారు, ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడని ఆయన పిలుస్తాడు. అది కావాలి. ఈయన్ని మహిమను దొంగిలించి, దేవుని రావాల్సినటువంటి మహిమను దొంగిలించి మనం ఆపాదించుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని మనుషులు ఎట్లారంట? మీరు శాపగ్రస్తులై ఉన్నారని దేవుని వాక్యం చెప్తారు. కాబట్టి దొంగతనం మంచిది కాదు, వస్తువులు దొంగిలించిన మంచిది కాదు, దేవుని భాగమును దొంగిలించిన మంచిది కాదు, దేవుని సమయాన్ని దొంగిలించిన మంచిది కాదు. ఒకవేళ అలాంటి స్థితిలో నీ జీవితం ఉంటే ఉదయకాలం వాక్యానుసారంగా పరీక్షించుకొని ప్రభుకి అప్పగించుకో. ఎందుకంటే పిల్లరా, మన ద్వారా దేవుడే మహిమ పొందాడు తప్ప ఎలాంటి మహిమ మనకు రావడానికి వీలుండదు. అందుకని ప్రభు చేతుల్లో పెట్టుకుంటాం. ఎన్నో సందర్భాలు మనల్ని మనం పోడించుకున్నాం, మన డబ్బా కొట్టుకున్నాం, చాలాసార్లు మన గురించి మనం చెప్పుకున్నాం, ఐఎమ్ ది గ్రేట్ అనిపించుకున్నాం. దేవునికి బదులుగా మనం కొన్నిసార్లు హెచ్చించుకున్నామేమో. అందుకని మన జీవితంలో పట్ల దీవెనలు, ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైనటువంటి వీళ్ళు లేవనుకుంటాం బహుశా. కాబట్టి ఎంతో నష్టపోయాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభుకి అప్పగించుకుంటాం. ఆకాల్ లాంటి స్థితి, రాహేల్ లాంటి స్థితి, ఆ యొక్క ఇస్కరియోతు యూదా లాంటి జీవితం దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దశమ భాగం ఇవ్వట్లేదేమో, దేవునికి వచ్చిన జీవితం అంతా దాచిపెట్టుకుంటున్నామేమో. అలాంటి మనసు నీకుంటున్నారా? దేవుని వాక్యం చెప్తుంది. పండిన పంటను దాచిపెడుతున్నామేమో, ఒకవేళ గుర్తించు. కాబట్టి అది మన దగ్గర ఉండదు, తీసుకొని పోబడుతుంది ఒకరోజు. అటు జీవితం వద్దు, ప్రభుకు అప్పగించుకుంటాం. దశమ భాగం ఏదుందా నేరుగా మన నిధిలోనికి రావాలి. నీ పేరు, ప్రఖ్యాతి, ఘనత, గౌరవాల కొరకు ఖర్చు పెడితే దానివల్ల దేవునికి మహిమ ఉండదు, తద్వారా నీకు ఆశీర్వాదం ఉండదు, ఆధ్యాత్మిక దీవెనలు మాత్రం ఉండవని
దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతాం. కాబట్టి సమయం దేవునికి ఎట్లేమో సరి చేసుకొని ప్రవసనలో ప్రాపగించుకుంటాం. మొక్కల మీకు వస్తాం, ప్రభుకు అప్పగించుకొని ప్రార్థిస్తాం. దయచేసి ప్రారంభించండి.